ఫ్రెండ్స్, నేను మీ జస్ట్ మాదిరి అండ్ మీరు చూస్తున్నారు మిస్ జేటెక్. ఇవాళ వచ్చేసి అయితే మాత్రం మనం వన్ ప్లస్ జెడ్ అనమాట. వన్ ప్లస్ నెక్ బ్యాండ్ జెడ్ అనమాట. బడ్జెట్ వేరియంట్ 2000 రూపీస్ అనమాట. ఈ కాస్ట్ అయితే దీని కాస్ట్ అయితే మాత్రం. అండ్ దీనిపైన చాలా మంది బాగాలేదు 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 అని అంటున్నారు. కాకపోతే నాకు అరే వన్ ప్లస్ తయారు చేసిందిరా, వన్ ప్లస్ బ్రాండింగ్ అంటే నమ్మరు చాలామంది. వాళ్ళలో కూడా నేను కూడా ఒకటి అనమాట. అరే వన్ ప్లస్ తయారు చేసిన ఇయర్ ఫోన్స్ బాగాలేదా అంటే ఏమో రూమర్లేమో. అరే ఏంటి తీసుకున్నా, ఎందుకు బాగాలేదు, బాగుందా లేదా, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్ని ఫీచర్స్ ఉండగా కూడా ఎందుకు బాగాలేదు అంటున్నారు, దీన్ని 2000 రూపాయలు పెట్టి వేస్ట్ అని ఎందుకు అంటున్నారు? ఐ వాంట్ టు నో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. దీని అయితే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. ముందైతే దీని ఒక అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం, ఆ తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మొత్తం ఓపెన్ చేసేసి ఇదంతా ఇలా సీల్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మాత్రం వీడియో రికార్డ్ అవ్వట్లేదు. ఇక ఏం కాదులే, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఇట్లా చేసిన. అండ్ ముందుగా మనం బాక్స్ ఓవర్వ్యూ చూసుకుంటే మాత్రం ఇక్కడ వన్ ప్లస్ అనే బ్రాండింగ్ ఉంది, ఇంకా వన్ ప్లస్ అనే లెటర్స్లో అయితే ఇక్కడ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్ బ్యాండ్ యొక్క ఇమేజ్ అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి 10 minutes ఈక్వల్ టు 10 hours, ఇంకా దీని లైఫ్ వచ్చేసి 20 hours బ్యాటరీ లైఫ్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బుల్లెట్స్ వైర్లెస్ సైడ్, ఇంకా రైట్ సైడ్, ఇంకా లెఫ్ట్ సైడ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి మోడ్ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జీ బ్లాక్ 2190 రూపీస్ మాత్రం. దీన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది అనేది. అయితే బాక్స్ అయితే మాత్రం అండ్ మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది అనమాట. బుల్లెట్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ దీన్ని ఫ్లిప్ చేయాలి, ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇమేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే బుల్లెట్స్ వైర్లెస్ అయితే ఉన్నాయి అనమాట. బుల్లెట్స్ నెక్ బ్యాండ్. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఒక బుక్ లాగా అయితే ఇస్తున్నారు. మరి ఇదేంటో ఓపెన్ చేద్దాం. యూజర్ గైడ్, ఇంకా యాక్సెసరీస్. ఫోన్ కూడా ఇంత ఇయ్యారు కదా బాయ్. ఫ్రంట్ అండ్ బ్యాక్. అయితే పక్కన పెట్టిద్దాం. మనం అయితే ఇప్పుడు బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ పట్టుకోగానే అయితే ఒక ప్రీమియం ఫినిష్ అయితే ఉంది, చాలా స్మూత్నెస్ అయితే ఉంది. ఇదంతా ఒక రబ్బర్ లాగా ఉంది. బ్యాండ్ అయితే మాత్రం, ఈ బ్యాండ్ అయితే మాత్రం ఒక రబ్బర్ లాగా అయితే ఉంది అని చెప్పొచ్చు. మీకైతే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కూడా మనకైతే వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే ఉంది. దీనిపైన అయితే కూడా మాత్రం బ్రాండింగ్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ స్విచ్, ఇంకా ఒక అయితే బటన్ అయితే ఉంది. ఇది వచ్చేసి సాంగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి అనమాట ఈ బటన్ అయితే మాత్రం. అండ్ ఇది చూసుకుంటే మాత్రం మనకి ఇయర్లో కంప్లీట్ ఫిట్ అయ్యేటట్టు అయితే ఇస్తున్నారు. మనకి షేప్ అయితే నాకైతే బాగా ఇష్టం. ఇలాంటి షేప్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా సైజ్ కూడా చూసుకోవచ్చు మీరైతే, ఎంత చిన్న సైజ్తో అయితే ఇస్తున్నారు. చాలా బాగుంటుంది, కంఫర్ట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇలా పెడితే డిస్కనెక్ట్ అయిపోతుంది, అండ్ ఇలా ఆన్ చేయగానే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఈ ఫ్యూచర్ కోసం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నేనైతే క్విక్గా అయితే సెటప్ చేస్తాను, మీకైతే స్క్రీన్ పైన అయితే కలుస్తాను. అన్బాక్సింగ్ అయితే చూసే ఉంటారు. అండ్ నేనైతే దీన్ని ఇప్పటివరకు యూజ్ అయితే చేస్తూనే ఉన్నాను.
అండ్ దీని సంగతి ఏంటి, అరే దాన్ని అదేంటిరా వన్ ప్లస్ బ్రాండింగ్ రా భయ్, అది వన్ ప్లస్ వాళ్ళు తయారు చేశారు, దీని మీద మస్తు రూమర్సా లేదా నిజాలా, ఇది ఇంత చండాలంగా ఉంటాయంట కదా, బాగాలేదంట కదా, ఏంది అసలు దీని సంగతి ఏంది, అసలు దీని వ్యవహారం ఏంటి మాట్లాడుకుంటే, దీంట్లో వీళ్ళు చేసిందల్లా అంటే ఒకటే ఒక తప్పు, వాళ్ళు ఏం చేశారంటే వోకల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బేస్ పైన అయితే కాన్సన్ట్రేషన్ తగ్గించేశారనమాట. బేస్ని చాలా వరకు రెడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. బేస్ ఉందా లేదా అన్నట్టుగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు దీనిలో అయితే మాత్రం. అండ్ వోకల్స్ అయితే మాత్రం లిరిక్స్ పరంగా తీసుకోవాలనుకునేటట్లయితే ఈ ఫోన్ తీసుకోండి. అండ్ నేను ఇది మా డాడీకి ప్రెజెంట్ చేస్తాను లేదా మా పేరెంట్స్కి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళు ఫోన్స్ తప్ప లేదా యూట్యూబ్లో అప్పుడప్పుడు ఒకటో రెండు వీడియోస్ తప్ప ఇంకేం యూజ్ చేయాలంటే అంతే, మాటలు లేవు. 20 hours బ్యాటరీ లైఫ్, మినిమంలో మినిమం చూసుకున్న 17 hours వరకు వస్తుంది. తక్కువలో తక్కువ, ఎంత తక్కువలో చూసుకున్న 17 hours వరకు వస్తుంది. 10 minutes ఛార్జింగ్ పెడితే 10 hours వరకు బ్యాటరీ లైఫ్, అంటే రోజుకి ఒక 10 minutes పెట్టి యూజ్ చేసేయచ్చు మనం. ఎందుకు భయ లంచ్ చేసేటప్పుడు ఇలా ఛార్జింగ్ పెడితే అయిపోయి, మనం 10 నిమిషాలు లంచ్ తింటాం అయిపోయాయి, టిఫిన్ చేసినప్పుడు 10 నిమిషాలు, లంచ్ చేసినప్పుడు 10 నిమిషాలు, డిన్నర్ చేసినప్పుడు 10 నిమిషాలు సెట్. ఇక దీన్ని పట్టుకోక్కర్లేదు, ఛార్జింగ్ పరంగా అయితే చూసుకోక్కర్లేదు దీనైతే మాత్రం. ఈ ఇయర్ ఫోన్స్లో వన్ ప్లస్ వాళ్ళు చేసింది ఒకటే ఒక తప్పు, ఏంటంటే బేస్ని రెడ్యూస్ చేయడం. దానివల్ల దీని మీద ఇన్ని రూమర్స్ వచ్చిన, ఆ ఒక్క బేస్ ఏదో పర్ఫెక్ట్ పెట్టుంటే సాట్ ఉండేది కదా, దీనికి పోటీ వచ్చేది కదా, ఇది ఎక్కడో ఉండేది. దిస్ వుడ్ బి ద కింగ్, దిస్ వుడ్ బి ద కింగ్. ఒకటే చెప్తా, తీసుకునేటట్లయితే తీసుకోండి, కాకపోతే నాలాంటి బేస్ లవర్స్కి అయితే వేస్ట్, కాకపోతే నాలాంటి లేజీ పీపుల్, ఇప్పుడు ఎవరైతే వైడ్ ఇయర్ ఫోన్స్ వాడతారో, బ్యాటరీ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వైడ్ ఇయర్ ఫోన్స్ వాడతారో, వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. 10 minutes 10 hours. అరే నువ్వు ఎంత బద్దకిష్టమైనా తినేటప్పుడు ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టలేవా? ఖాళీగానే ఉంటావు కదా, తినేటప్పుడు ఏం చేస్తావు? స్నానంకి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టలేవా? 20 నిమిషాలు రాబోయే దీన్ని ఛార్జింగ్ పెట్టడం. నువ్వు స్నానం చేసి రెడీ అయ్యేపాటికి 1/2 గంట పడుతుంది, 1 day కంప్లీట్ వస్తుంది. ఇక దీని గురించి అయితే మాత్రం బాబా ఛార్జింగ్ అయితే సూపర్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటే చెప్తా, బేస్ లవర్స్ అయితే తీసుకోకండి, మిగతా వాళ్ళు ఎవరైనా మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎవరో చెప్పే మాటలైతే వినకండి భయ్యా. మీకు అంతగా కావాలంటే అరే ఎవరో చెప్పే మాటలు వినద్దంటున్నా, నువ్వు చెప్పే మాట నేను ఎందుకు వినాలంటారా? ఈజీ, నేను ఇప్పుడు ఒకటి చెప్తా, ఒకటి వినండి. ఏంటంటే అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయండి, వినండి, నచ్చితే సరే, నచ్చకపోతే రిటర్న్ చేసేయండి. మహా అయితే డెలివరీ ఛార్జెస్ పోతాయి, అంతే అంతకు మించి ఏం కాదు. ఇక దీని గురించి ఏం చెప్పినా తక్కువే భయ్యా. 2000 రూపాయల్లో ఇంతకన్నా ఎక్కువ రాదు నెక్ బ్యాండ్స్లో, ఇంతకన్నా ఎక్కువ కూడా. దీనికన్నా మంచి నేను చూపినా అంటారు కొంతమంది, నేనే చూపిస్తాను. దిస్ ఈజ్ మై పర్సనల్ నెక్ బ్యాండ్, నాయిస్ 208 అనమాట. నెక్ బ్యాండ్, ఫస్ట్ నెక్ బ్యాండ్ నాయిస్ నుంచి, కంపెనీ నుంచి వచ్చిన రిలీజ్ అయిన ఫస్ట్ నెక్ బ్యాండ్ ఇది ఉంటుంది. బేస్ కానీ లిరిక్స్ కానీ వోకల్స్ కానీ దీని కాస్ట్ వచ్చేసి 1000 అనమాట. సూపర్, అంతే తిరిగి ఉండదు. దీనికైతే బ్యాటరీ లైఫ్ కూడా సూపర్ ఉంటుంది ఈ నాయిస్ 208 అయితే మాత్రం. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే వైర్ క్వాలిటీ యావరేజ్ అంతే. నేను ఏం చేశానంటే సాంగ్స్ వింటా, నేను పడుకునేటప్పుడు అయితే సాంగ్స్ వింటూ ఉంటా. అలా పడుకొని సాంగ్స్ విన్నప్పుడు ఇలా మెడకి చుట్టుకుపోయి దీంట్లో ఏదైతే వీటిలో ఉండే షార్ట్ రింగ్ ఉంటుందో, ఇయర్ బడ్స్లో ఉండే షార్ట్ రింగ్ ఉంటుందో అది పోయిందనమాట. ఎంతసేపు లేని మా ఫ్రెండ్ గారికి ఇస్తే వాడు ఓపెన్ చేసి షార్ట్ రింగ్ పెట్టి ఇచ్చేసాడు. ఇక అప్పటి నుండి నాకు మళ్ళీ ప్రాబ్లమే లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. 1 year అయిపోయింది. బ్యాటరీ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. 1 day కంపల్సరీ వస్తుంది. 1 day అంటే రెగ్యులర్ యూసేజ్, నాట్ 24 hours. రెగ్యులర్ యూసేజ్లో 1 day అయితే కంపల్సరీ వస్తుంది. రెగ్యులర్ యూసేజ్లో 2 days వస్తుంది. ఇదైతే అరే భయ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చురా భయ్, బేస్ లవర్స్ కాకపోతే. ఇక దీని గురించి అయితే ఎక్కువ మాట్లాడలేను నేనైతే. అండ్ అది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పట్టబడి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ జస్ట్ మాదేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.